రాజన్న సిరిసిల్ల జిల్లా మూసాబాద్ మండల కేంద్రము బీజేపీ పార్టీ కార్యాలయంలో బీజేపీ మండల అధ్యక్షులు మెరుగు అంజాగౌడ్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు వరి వెంకటేష్ ఆధ్వర్యంలో రైతు దీక్ష చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీని వెంటనే అమలు చేయాలని, వడగడ్ల వానతో పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించాలని, ఎకరానికి 15,000 రూపాయలు రైతు భరోసా ఇవ్వాలని, వడ్లకు కింటాలకు 500 రూపాయల బోనస్ అందివ్వాలని, సమగ్ర పంట బీమా అమలు చేసి వరి ధాన్యమున తాలు పేరు మీద దోపిడీని అరికట్టాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ రోజు రాష్ట్రంలో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి నష్టం రైతులకు చాలా వాటిల్లుతున్నది. ఎందుకంటే రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పి, ఓట్లకు ముందు 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పి ఏదైతే మాట చెప్పిందో అది ఇప్పటి వరకు ఓన్లీ మాటల మందమే ఉన్నది, చేతల మందం లేదు. రైతులు చాలా నష్టపోతున్నారు. అలాగే గత నెల రోజుల కింద వడగళ్ల వానకు దాదాపు మా ముస్తాబాద్ మండలంలోని 1500 ఎకరాలు నీటి మొత్తం నేలమట్టమైంది వరి ధాన్యం. అలాగే మనకు చూస్తూ మనం మొన్న సంజయ్ నగర్ వచ్చిర్రు, వారు ఏదైతే శపథం చేశారో నేను ఖచ్చితంగా రైతుల కోసం కొట్లాడతా అని చెప్పేసి, రైతుల కోసం రైతుల పక్షాన కొట్లాడే పార్టీ భారతీయ జనతా పార్టీ అని ప్రజలు గుర్తిస్తున్నారు. అందుకే ప్రజలు కూడా మా వెన్నంటూ ఉండి వారు ధైర్యం చెప్పి మీరు కొట్లాడండి అని చెప్పేసి మాకు ముందుండి వాళ్ళు మాకు చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ ప్రభుత్వాన్ని మేము ఒకటే ప్రశ్నిస్తున్నామో, చేస్తున్నటువంటి ఈ ప్రజాపాలనని ఏదైతే పెట్టారో దాంట్లో మీరు చెప్పినటువంటి రైతు బీమా లేదు, రైతుకు చాలా నష్టం వాటిల్లుతుంది. మేము మా కిసాన్ మోర్చా ముస్తాబాద్ మండలం నుంచి హెచ్చరిస్తున్నాము. మీరు ఏదైతే ఉందో చెప్పి 2 లక్షల రుణమాఫీ, అలాగే 500 రూపాయల బోనస్ ఖచ్చితంగా మీరు ప్రకటించాలి. ప్రకటించకపోతే లేని ఎడల మేము ఖచ్చితంగా ధర్నాలకైనా మేము రాస్తారోకలైనా చేసి మేము ఈ ప్రభుత్వాన్ని గద్దె దిస్తామని మేము హెచ్చరిస్తున్నాము. జై రైతులను పరామర్శించేందుకు గత నెలలో వస్తే అందరికీ అసలు పంట చేతికొచ్చే ముందు గల పంట నష్టపోయారు. వాళ్ళకు కనీసం దిగుబడి కాదు కదా, పెట్టుబడి వచ్చే పరిస్థితి కూడా లేదని వాళ్ళకు ఓదార్పు యాత్ర చేస్తే ఈ మొండి ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం లాగానే మొండి వైఖరి చేస్తున్నది. ఇట్లా చేయొద్దని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు ప్రతి మండల కేంద్రంలో రైతు దీక్ష అనే చేస్తున్నాం. ఈ దీక్ష ఉద్దేశం ఏంటంటే, మా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ గారు కూడా ఇక్కడికి వచ్చి రైతులను పరామర్శిస్తే కంటి తుడుపు